దేవుని గిఫ్ట్ నీకు దైవాన్ని అంటే కాదు, దేవుని గిఫ్ట్ ఇట్లా దేవుడు ఇట్లా చేస్తాడు వ్యవహారం. ప్రతిదానికి కోరుకున్న దానికి దేవుడే అందుకంటే దేవుడన్నా జాతిలో ఉండే ప్రతిదానికి దేవుడు 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 అనుకుంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతుంది దేవుడు 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 అన్నట్లేదు. ఎక్కడ దేవుడాను అక్కడ మాత్రమే దేవుడాను. దేవుడిని కూడా చంపకొట్టి అలాంటి దేవుడు అంత చేసిందా నేను కొట్టేసిన ఏమనుకుంటుంది అంత దైవాన్ని వాడు ఎప్పుడు ఒప్పుకుంటా అన్నాడు. ఇంకేదో చదువు కొట్టి దైవాన్ని వాడు అదే సేమ్ ఎందుకు అదే కర్మకాండ వాడిని పునః వైరాగ్యం పొంది పునః రాజ్యం విషయంలో కూడా వాడి మనసులో కూడా ఒక భావన దృఢంగా ఉండాలి అని 14 అయిన తర్వాత పునః మన రాజ్యాలని మనం పొందుదాము. కాబట్టి పురుష ప్రయత్నము అనేది చాలా పెద్దది అంటే చాలా పెద్దది పురుష ప్రయత్నం చేసిన తర్వాత ఓటమి పొందిన మనకు ఒక్క దైవాధీనం మనం పురుష ప్రయత్నమే అనేది ఓటమి పొంది అది దైవాధీనం అనడం శాస్త్రగీతం కాదు. శాస్త్రం తథాజ్ఞయా పురుషశ్చేష్టమాన చేష్టానుసారేణ చెప్పయ్యా కర్మానుసారంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. కర్మం లేదంటే సుఖ దుఃఖాలు చూస్తాయి. కర్మం ఉన్నప్పుడే కదా మనిషి సుఖ దుఃఖాలు కనబడతాయి. కర్మ మంచిగా చేసినప్పుడు సుఖం అనుభవిస్తాం. కర్మం తప్పినప్పుడు దేవుడు దేవుడు అని చెప్తున్నాయేమో కానీ నువ్వు చేసిన చెడు తప్ప అది ఎవరిది దేవుడు బాధ్యత నేనే నేను చేసిన దేవుడు ఉండొచ్చేమో